ముందుగా 46వ ప్రశ్న చూద్దాం. ఇది 2011 గ్రూప్ 2 పరీక్షలో అడిగారు. ప్రశ్నేంటంటే ఆంధ్ర సురత్రాణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? దీనికి 4 ఆప్షన్లిచ్చారు. 1వ ఆప్షన్ ప్రోలయనాయకుడు, 2వ ఆప్షన్ అనవేమారెడ్డి, 3వ ఆప్షన్ కాపయ్య నాయకుడు, ఇక 4వ ఆప్షన్ గన్నయ్య నాయకుడు. ఈ 4 పేర్లు చరిత్రలో చాలా ప్రముఖమైనవే. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయగలరా? సరే, ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ సరైన సమాధానం 3వ ఆప్షన్ కాపయ్య నాయకుడు. ఎందుకంటే ఢిల్లీ సుల్తానుల ఆక్రమణ నుండి మన ఓరుగల్లు ప్రాంతాన్ని విముక్తి చేయడంలో ఈయనది చాలా కీలక పాత్ర. ముసునూరు నాయకుల పోరాటం గురించి మనం చదువుకున్నాం కదా, అందులో కాపయ్య నాయకుడి ధైర్య సాహసాలు అద్భుతం. ఆ అపూర్వమైన విజయానికి గుర్తుగానే ఆయనకు ఆంధ్ర సురత్రాణ అంటే ఆంధ్రదేశానికి సుల్తాన్ అనే గొప్ప బిరుదు దక్కింది. ఎగ్జామ్లో ఈ పాయింట్ ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు, ఆన్సర్ పక్కాగా పెట్టేయొచ్చు. నెక్స్ట్ 47వ ప్రశ్న దగ్గరకొద్దాం. ఇది 2018 టీఎస్పీఎస్సీ పరీక్షలో వచ్చింది. ప్రశ్న ఏంటంటే రామప్ప దేవాలయాన్ని నిర్మించిన సంవత్సరం ఏది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే అన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా దగ్గరగా ఉంటాయి చూడండి. 1వ ఆప్షన్ 1113, 2వ ఆప్షన్ 1213, 3వ ఆప్షన్ 1313, 4వ ఆప్షన్ 1413. కాలక్రమాన్ని ఒకసారి మైండ్లోకి తెచ్చుకుంటే కరెక్ట్ ఆన్సర్ 2వ ఆప్షన్ అండి. అదే క్రీస్తు శకం 1213. ఈ సంవత్సరం మన చరిత్రలో నిజంగా చాలా స్పెషల్. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ అద్భుతమైన రామప్ప టెంపుల్ని నిర్మించారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రపంచంలోనే బహుశా ఒక శిల్పి పేరు మీద పిలువబడే ఏకైక దేవాలయం మన రామప్ప గుడే. సో 1213 అనగానే ఆ అద్భుతమైన శిల్పకళ మీ మైండ్లోకొచ్చేయాలి. రైట్, ఇప్పుడు మనం 48వ ప్రశ్నకి వచ్చేశాం. ఇది కూడా 2018 ఎగ్జాములోనిదే. ప్రశ్న జాగ్రత్తగా వినండి. తొలి కాకతీయులు పోషించినది ఏ మతం? ఆప్షన్స్ చూద్దాం. 1వ ఆప్షన్ జైనమతం, 2వ ఆప్షన్ శైవమతం, 3వ ఆప్షన్ బౌద్ధమతం, 4వ ఆప్షన్ వైష్ణవ మతం. ఈ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ టెన్షన్లో ఇక్కడే చిన్న తప్పు చేస్తుంటారు. ఆ తప్పేంటో ఇక్కడ చూద్దాం. కాకతీయులు అనగానే మనకు టక్కన ఓరుగల్లు శివాలయాలు, స్వయంభూ శివాలయం గుర్తొస్తాయి కదా. దాంతో వెంటనే శైవమతం అని ఆన్సర్ పెట్టేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో తొలి అనే పదాన్ని గట్టిగా పట్టుకోవాలి. మొదటి ప్రోలరాజులాంటి తొలి కాకతీయ రాజులు ఎక్కువగా జైన మతాన్ని పోషించారు. ఉదాహరణకు హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం మొదట్లో ఒక జైన బసది అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి తొలి కాకతీయుల మతం అనగానే 1వ ఆప్షన్ జైనమతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత కాలంలో వాళ్లు శైవానికి మారారు. ఈ చిన్న లాజిక్ పసిగడితే చాలు, మీకు మార్కు పడినట్లే. ఇక 49వ ప్రశ్నను చూద్దాం. ఇది 2008 పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షలో అడిగారు. ప్రశ్న చాలా సింపుల్. రుద్రమదేవి ఏ రాజవంశానికి సంబంధించిన వారు? ఆప్షన్లు చూస్తే 1వ ఆప్షన్ శాతవాహనులు, 2వ ఆప్షన్ కాకతీయులు, 3వ ఆప్షన్ కళింగులు, 4వ ఆప్షన్ విజయనగరులు. ఇది వినగానే మీకందరికీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుందని నాకు తెలుసు. అవును, మీరనుకున్నదే కరెక్ట్. 2వ ఆప్షన్ అయిన కాకతీయులు సరైన సమాధానం. ఇది చాలా బేసిక్ ప్రశ్న అయినప్పటికీ రాణి రుద్రమదేవి పేరు చరిత్రలో ఒక పెద్ద సంచలనం. ఒక పురుషాధిక్య సమాజంలో సింహాసనం అధిష్ఠించి కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో పవర్ఫుల్గా ఏలిన గొప్ప చక్రవర్తి ఆమె. ఇలాంటి సింపుల్ ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆ పాలకుల గొప్పతనాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే సబ్జెక్ట్ మీద మనకింకా మంచి గ్రిప్ వస్తుంది. ఫైనల్గా మనం ఈ సెషన్లో చివరి ప్రశ్నకొచ్చేశాం. ఇది 2016 ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పరీక్షలో అడిగిన 50వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం ఏది? ఆప్షన్స్ చూద్దాం. 1వ ఆప్షన్ చిందు, 2వ ఆప్షన్ యక్షగానం, 3వ ఆప్షన్ పేరిణి శివతాండవం, 4వ ఆప్షన్ కాకతికేలి. చరిత్ర అంటే కేవలం యుద్ధాలు, కోటలు మాత్రమే కాదు కదండి, మన కళలు, సంస్కృతి కూడా అంతే ముఖ్యం. ఈ 4 ఆప్షన్లలో మనం జాగ్రత్తగా గమనిస్తే చిందు, యక్షగానం అనేవి తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన జానపద కళారూపాలు. కాని కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యమంటే మాత్రం 3వ ఆప్షన్ పేరిణి శివతాండవం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ నృత్యం గురించి ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లా రక్తం ఉరకలెత్తేలా వాళ్లలో ప్రేరణ రగిలించడానికి చేసే భయంకరమైన వీరనృత్యం.
రామప్ప గుడిలోని శిల్పాల్లో ఈ పేరిణి నృత్య భంగిమలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. జాయప సేనాని తన నృత్యరత్నావళిలో కూడా దీని గురించి రాశారు. చూడండి, ఒక ఆన్సర్ వెనుక ఎంత పెద్ద హిస్టరీ దాగి ఉందో.